90స్లో సమ్మర్ హాలిడేస్ అంటే నిజంగా ఒక పండగలానే ఉండేది. ఇప్పుడు సమ్మర్ అంటే హాలిడేస్ కాదు, హీట్ వార్నింగ్స్. ఒకప్పుడు వేసవి అంటే చల్లని నీళ్లు, బయట ఆటలు, నవ్వులే. ఒకప్పుడు వేసవి సెలవులంటే బయట ఆడుకోవడం, చెట్ల నీడలో నవ్వులు మార్మోగేవి. ఒకప్పుడు వేసవి అంటే అమ్మ చేసిన నిమ్మరసం చల్లదనం. ఇప్పుడు ఏసీ రూంలో కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుతూ రోజంతా గడిపేస్తున్నారు. ఒకప్పుడు సాయంత్రం గాలి కోసం అందరూ బయట కూర్చునేవాళ్లు. ఒకప్పుడు రోడ్లన్నీ చెట్ల నీడతో చల్లగా ఉండేవి. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇప్పుడు చెట్లు తగ్గిపోయాయి, బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒకప్పుడు టెర్రస్ మీద చల్లని గాలిలో నిద్రపోయేవాళ్లు. ఇప్పుడు రాత్రి కూడా వేడి తగ్గటం లేదు. మనమేదో తప్పు చేస్తున్నామేమో అనిపిస్తోంది. మా నాన్న చెప్తూ ఉంటారు, వాళ్ళ వేసవి చాలా బాగుండేదని. అవును, నేను చూశాను ఆ రోజులు. పిల్లలు మామిడి తోటలో ఆడేవారు, మామిడి చెట్ల నీడలో పాఠాలు చదివేవారు. సాయంత్రమైతే ఊరి చివర వేప చెట్టు కింద పెద్దలు కూర్చునేవారు. చల్లని గాలి వచ్చేది. కరెంటు పోయినా భయం లేదు. ఆ పిల్లలు నన్ను శత్రువుగా చూడలేదు. నేను వాళ్లకి వెలుతురిచ్చాను, పంటలు పండించాను. కాని ఇప్పుడు నన్ను చూస్తే పిల్లలు లోపలికి పరుగెత్తుతారు. మేం చెట్లు పెడుతున్నాం కదా, అది చాలదా? సూర్యుడు మెల్లగా నవ్వాడు. చెట్లు అంటే ఇంట్లో తులసి చెట్టు పెట్టడం కాదు. ఒక్క 10 రూపీస్తో చిన్న మొక్క నాటి పెంచవచ్చు కదా. అలా చేయకుండా ఏసీలు వాడుతూ వేలు ఖర్చు పెడతారు. కిటికీ దగ్గర ఒక మొక్క, వాకిట్లో ఒక చెట్టు, కాలనీలో పిల్లలంతా కలిసి ఒక వరుసగా మొక్కలు నాటితే బద్దే మీరు ఆడుకోవచ్చు. నేను నా ఫ్రెండ్స్కి చెప్తాను, ఈ వేసవి మనమే మారుద్దాం. మేఘన చెప్పగానే ఆమె ఫ్రెండ్స్ అందరూ మొక్కలతో వచ్చారు. ఒకటి కిటికీ దగ్గర, ఒకటి వాకిట్లో, ఇంకొకటి కాలనీ గేట్ వద్ద నాటారు. ప్రతిరోజూ నీళ్లు పోసి చూసుకున్నారు. వేసవి చివరికి వారి కాలనీలో చాలా మొక్కలు పెరిగాయి. వేడి కూడా కొంచెం తగ్గినట్టే అనిపించింది. పిల్లలందరూ హ్యాపీగా సమ్మర్ని ఆస్వాదించారు. రేపు చల్లదనం కావాలంటే ఈరోజే ఒక చెట్టు నాటాలి.